తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలు, 1,12,242 వార్డులకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. గురువారం నుంచి అంటే ఈ నెల 27 నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు జరుగుతుంది. నోటిఫికేషన్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణలో 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. గతంలో పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. రిజర్వేషన్ల కారణంగా కొంతకాలం ప్రక్రియ ఆగిపోయింది. అయితే హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు అధికారులు చెప్పారు. రిజర్వేషన్ల జాబితా ప్రకటించారు. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4,159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది.